విక్రాంత్ దగ్గరకు వస్తుంది పవిత్ర. అతన్ని చూస్తూ, నువ్వు ఎందుకు నాకు ప్రీతికి మధ్య మనస్పర్ధలు సృష్టించాలి అనుకున్నావో నాకు తెలియదు, కానీ నీ వల్లే ఈరోజు తనకి నా మీద ఎంత ఇష్టం ఉందో తెలిసింది. రేపు తమరి సబ్మిషన్, ఆ విషయం గుర్తుంది అనుకుంటా. ఆల్ ద బెస్ట్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పవిత్ర. పవిత్ర వెళ్ళిన వైపే చూస్తున్న విక్రాంత్ ముఖంలో భావాలు మారి పెదాల మీద ఒక చిన్న నవ్వు వచ్చి చేరుతోంది. పవిత్ర, ప్రీతి ఇంటికి బయలుదేరుతూ ఒకసారి ఉదయ్ని కలిసి వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్తారు. ఉదయ్ని ఉంచిన గదిలోకి వెళ్ళి తెరిచి ఉన్న డోర్ని తట్టి లోపలికి రావచ్చా అని అడుగుతుంది పవిత్ర. పవిత్రను చూడగానే ఉదయ్ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. మీరా, లోపలికి రండి అని అంటాడు ఉదయ్. పవిత్ర, ప్రీతి ఇద్దరూ లోపలికి వెళ్తారు. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది పవిత్ర. ఫీల్ బెటర్ అని చెప్పి కూర్చోండి అని ఎదురుగా ఉన్న సోఫాని చూపిస్తాడు ఉదయ్. నో థ్యాంక్స్, మేము మిమ్మల్ని చూడాలి అని వచ్చాము, ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోతాము అని చెబుతుంది పవిత్ర. హో అని ప్రీతి వైపు చూస్తాడు ఉదయ్. తను మొదటి రోజు అంతగా గమనించలేదు, కానీ ప్రీతి గురించి తెలుసుకున్నాక తన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. తెల్లని చర్మం, కొంచెం బొద్దుగా ముద్దుగా, చూడడానికి క్యూట్గా ఉంటుంది. తన కళ్ళని గుండ్రంగా తిప్పుతూ ఆ గదిని చూస్తూ ఉంటుంది ప్రీతి. తన వైపు ఎవరో చూస్తున్నట్లుగా అనిపించడంతో తల తిప్పి చూస్తుంది ప్రీతి. ఉదయ్ తన వైపే చూస్తుండడంతో చిన్న నవ్వు నవ్వుతుంది ప్రీతి. ప్రీతి నవ్వుకు బదులుగా ఉదయ్ కూడా చిన్న నవ్వు నవ్వుతాడు. కొంచెం సేపు ఉదయ్తో మాట్లాడిన తర్వాత పవిత్ర, ప్రీతి తిరిగి ఇంటికి బయలుదేరుతారు. స్కూటీ మీద వెనక్కి కూర్చుని ఉన్న ప్రీతి కొంచెం దూరం వెళ్ళాక, పవి బండి ఆపు అని అరుస్తుంది ప్రీతి. స్కూటీ ఆపి, ఏమైందే, ఎందుకు ఆపమన్నావు అని అడుగుతుంది పవిత్ర. పానీపూరి తిందామా అని అడుగుతుంది ప్రీతి. అందుకే ఆపమన్నావా అని సీరియస్గా అడుగుతుంది పవిత్ర. హా అని అంటుంది ప్రీతి. ఇప్పుడు ఇవి తినడం అవసరమా అని అడుగుతుంది పవిత్ర. ఇప్పుడంటే నువ్వు తినడం తగ్గించేశావు, కానీ ఒకప్పుడు నీకు పానీపూరి అంటే ఎంత పిచ్చి ఉండేదో మర్చిపోయావా అని అడుగుతుంది ప్రీతి. సరేలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నీకు పానీపూరీనే కావాలి కదా, పద వెళదాము అని అంటుంది పవిత్ర. ఆ మాట అన్నావు, బాగుంది అని పవిత్రను తీసుకుని పానీపూరి బండి దగ్గరకు వెళ్తుంది ప్రీతి. భయ్యా, 2 ప్లేట్ పానీపూరి అని చెప్పి పవిత్రతో కబుర్లు చెబుతూ ఉంటుంది ప్రీతి. చిన్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇద్దరం ఇలానే పానీపూరి బండి దగ్గరకు వెళ్ళి ఎవరు ఎక్కువ తింటారో అని పోటీ పడేవాళ్ళము అని అంటుంది పవిత్ర. ఎందుకు గుర్తులేదు, ఎప్పుడూ అందులో నువ్వే గెలిచేదానివి కదా అని అంటుంది ప్రీతి. ఆ రోజులు చాలా బాగుండేవి అంటూ అతను ఇచ్చిన పానీపూరి తింటూ తనని ఎవరో గమనిస్తున్నట్లుగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూస్తుంది పవిత్ర. ఏమైంది పవి అని అడుగుతుంది ప్రీతి. ఏం లేదు అని చెప్పి, తిని నాది అయిపోయింది, నీకు చాలా, ఇంకా తింటావా అని అడుగుతుంది పవిత్ర. లేదు పవి, నా స్టమక్ ఫుల్ అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు అని అంటుంది ప్రీతి. సరే పద వెళ్దాము అని డబ్బులు ఇచ్చి ఇద్దరు స్కూటీ దగ్గరకు వస్తారు. స్కూటీ స్టార్ట్ చేసి ఒకసారి వెనక్కి తిరిగి చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటుంది పవిత్ర. ఏమైంది పవి, ఎందుకు మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తున్నావు, ఎవరున్నారక్కడ అని అడుగుతుంది ప్రీతి. నాకు అదే అర్థం కావడం లేదే, ఎవరో నన్ను గమనిస్తున్నట్లుగా అనిపిస్తుంది, అందుకే చూస్తున్నా అని చెబుతుంది పవిత్ర. మనల్ని ఎవరు ఫాలో చేస్తారు పవి, నువ్వు ఏదో భ్రమపడి ఉంటావు అని అంటుంది ప్రీతి. అది నిజమే అనుకుని స్కూటీ స్టార్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పవిత్ర. వీళ్ళు వెళ్ళాక షాప్ దగ్గర ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు. ఇద్దరు ఇంటికి చేరడంతో అలసిపోయి ఫ్రెష్ అయి వచ్చి ఇంక తినే ఓపిక లేక నిద్రపోతారు. మరుసటి రోజు హాస్పిటల్ నుంచి ఉదయ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు ప్రతాప్. తనని అడ్మిట్ చేసినప్పుడు కజిన్ అని ప్రీతి సైన్ చేసి ఉండడం చూసి పవిత్ర గారిని, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా మీ మీద గౌరవం పెరుగుతుంది. ముక్కు ముఖం తెలియని నా కోసం తమ సొంత మనిషిలా డబ్బు కట్టి ప్రాణాలు కాపాడారు అని పవిత్ర గారు ఖచ్చితంగా ఈ ఇంటి కోడలు కావలసినదే, దానికోసం నేను నా వంతు ప్రయత్నాలు చేస్తాను అని అనుకుంటాడు ఉదయ్. నానా ఉదయ్, ఇప్పుడు ఎలా ఉంది బాబు అని అడుగుతూ గదిలోకి వస్తారు హనుమంతరావు. బానే ఉంది తాతయ్య అని చెబుతాడు ఉదయ్. అసలు నీకు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది నానా అని అడుగుతారు హనుమంతరావు. నేను ఫ్రెండ్తో మాట్లాడడానికి అని కార్ పార్క్ చేసి కాఫీ షాప్కి వెళ్తుంటే సడన్గా ఒక కార్ ఎక్కడి నుంచో వచ్చి డాష్ ఇచ్చి వెళ్ళిపోయింది తాతయ్య. ఆ తర్వాత పవిత్ర గారు నా దగ్గరకు వచ్చారు, మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను అని చెబుతాడు ఉదయ్. సరే నాన్న, ఆ విషయం గురించి నేను చూసుకుంటాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు హనుమంతరావు. ప్రీతి, పవిత్ర ఇద్దరూ ఆఫీస్కి వెళ్తారు. విక్రాంత్ కూడా అప్పుడే ఆఫీస్కి వస్తాడు.
పవిత్ర తన క్యాబిన్లోకి వెళ్తూ అరగంటలో అందరినీ మీటింగ్ రూమ్లోకి రమ్మని చెప్పు అని చెబుతుంది పవిత్ర. అందరికీ ఆ విషయం చెబుతాడు ప్యూన్. తన వర్క్ పూర్తి చేసుకుని మీటింగ్ రూమ్కి వెళ్తుంది పవిత్ర. అందరూ అప్పుడే మీటింగ్ రూమ్లోకి వచ్చి కూర్చుంటారు. పవిత్రను చూడగానే స్టాఫ్ అంతా పైకి లేచి నించుని గుడ్ మార్నింగ్ మ్యామ్ అని విష్ చేస్తారు. గుడ్ మార్నింగ్ గైస్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ అని చెప్పి తన సీట్లో కూర్చుంటుంది పవిత్ర. సో మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాను అంటే మీ కొలీగ్ విక్రాంత్ ఈరోజు తన ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు అని చెప్పి, విక్రాంత్ ఆర్ యు రెడీ అని అడుగుతుంది పవిత్ర. ఎస్ మేడం అని తన డిజైన్స్ని బోర్డ్కి అతికించి ఒక్కొక్కటిగా చూపించడం మొదలు పెడతాడు విక్రాంత్. అందరూ ఎంతో శ్రద్ధగా విక్రాంత్ చెప్పేది వింటూ ఉంటారు. పవిత్ర కూడా చూపు పక్కకు తిప్పకుండా విక్రాంత్ చెబుతున్న దాని మీద దృష్టి పెట్టి అతని బాడీ లాంగ్వేజ్ని గమనిస్తూ ఉంటుంది. అరగంటలో తన డిజైన్స్ చూపించి ప్రెజెంటేషన్ కంప్లీట్ చేస్తాడు విక్రాంత్. ముందుగా పవిత్ర చప్పట్లు కొడుతుంది. అలా అందరూ చప్పట్లు కొడుతూ విక్రాంత్ని మెచ్చుకుంటారు. గుడ్, మీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. నెక్స్ట్ వీక్ మనం ఒక కంపెనీతో డీల్ కుదుర్చుకోబోతున్నాము. మీరు ఈ డిజైన్స్ని వాళ్ళ ముందు ఇలానే సబ్మిట్ చేయాలి అని చెబుతుంది పవిత్ర. ఓకే మేడం అని అంటాడు విక్రాంత్. ఓకే గైస్, గో బ్యాక్ టు యువర్ వర్క్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పవిత్ర. ఆ రోజు సాయంత్రం ప్రీతి బ్యాంక్ పని మీద పవిత్ర పర్మిషన్ తీసుకుని ముందుగా ఆటోలో వెళ్ళిపోతుంది. సాయంత్రం 6 గంటలవుతుంటే స్కూటీ తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది పవిత్ర. కొంచెం దూరం వెళ్ళాక సడన్గా స్కూటీ ఆగిపోతుంది. ఏమైంది దీనికి అనుకుని కిందకు దిగి కిక్కిస్తుంది పవిత్ర. అది ఎంతకీ స్టార్ట్ కాకపోవడంతో చిరాగ్గా ఫోన్ తీసుకుని ఆటో కోసం చూస్తుంది పవిత్ర. కొంచెం సేపటికి ఆటో రావడంతో స్కూటీ కీస్ తీసుకుని స్కూటీని అక్కడే వదిలి క్యాబ్లో కూర్చుంటుంది పవిత్ర. ఆటో అతను అడ్రస్ కనుక్కుని అక్కడ నుంచి బయలుదేరుతాడు. తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటుంది పవిత్ర. పవిత్రని అద్దంలో నుంచి చూస్తూ తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తాడు డ్రైవర్. కొంచెం సేపు ఫోన్ మాట్లాడి పక్కన పెట్టేస్తాడు. ఆటో నడిపేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు అని తెలియదా అని సీరియస్గా అడుగుతుంది పవిత్ర. సారీ మేడం, అర్జెంట్ ఫోన్ అని చెబుతాడు డ్రైవర్. పావుగంట అవుతున్నా ఇంకా ఇంటి రోడ్ వైపు వెళ్ళకపోవడంతో నేను చెప్పిన అడ్రస్కి వెళ్ళడానికి ఇంతసేపేంటి అని అడుగుతుంది పవిత్ర. ఇప్పుడు అటు సైడ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అందుకే షార్ట్కట్లో తీసుకుని వెళ్తున్నాను మేడం అని చెబుతాడు డ్రైవర్. నాకు షార్ట్కట్స్ ఏం అవసరం లేదు, నార్మల్ రోడ్లోనే తీసుకుని వెళ్ళు అని అంటుంది పవిత్ర. కానీ అతను పవిత్ర మాటలు పట్టించుకోకుండా అదే రూట్లో వెళ్తూ ఉంటాడు. చెప్పేది మీకే, ఆటోని వెనక్కి తీసుకుని వెళ్ళండి అని చెబుతుంది పవిత్ర. ఆటో వాడు వెక్కిలిగా నవ్వుతూ ఆటో స్పీడ్ని పెంచుతాడు. రేయ్, నీకే చెబుతుంటే అర్థం కావడం లేదా? ముందు నువ్వు ఆటో ఆపు అని ఆటో వాడిని తన బ్యాగ్తో కొడుతూ ఉంటుంది పవిత్ర. కొంచెం దూరం వెళ్ళాక ఆటోలో మరో 2 వ్యక్తులు ఎక్కి పవిత్రకి చెరొక వైపు కూర్చుంటారు. రేయ్, ఎవర్రా మీరంతా, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని కోపంగా అడుగుతుంది పవిత్ర. తొందరెందుకు పాప, కొంచెం సేపు ఓపిక పట్టు, నీకే తెలుస్తుంది అని పవిత్ర బుగ్గలాగుతాడు ఒకడు. వెంటనే వాడి చెంప చెల్లుమనిపిస్తుంది పవిత్ర. నన్నే కొడతావా, ఈరోజు నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను అని పవిత్ర బుగ్గలు నొక్కుతూ చెబుతాడు. వాడి చేతిని నెట్టేస్తూ హెల్ప్ అంటూ గట్టిగా అరుస్తుంది పవిత్ర. పవిత్ర అరవకుండా నోరు నొక్కేస్తాడు పక్కన ఉన్న అతను. ఎవ్వరూ లేని చోట ఆటోను ఆపుతాడు డ్రైవర్. ఆటోలో నుంచి బలవంతంగా పవిత్రను బయటకు లాగుతారు వెనక ఉన్న 2. రేయ్, వదలండి నన్ను అని అరుస్తూ గింజుకుంటూ ఉంటుంది పవిత్ర. పక్కన ఉన్న వాడి చెయ్యి కొరికి ఇంకొకడి కాలి మీద తన్ని అక్కడ నుంచి పరిగెడుతుంది పవిత్ర. పవిత్ర వెంట పరుగులు పెడతారు ఆ 3. పరుగు పెడుతున్న పవిత్ర చీర కొంగు గాలికి ఎగురుతూ వెనక ఉన్న వాళ్ళ చేతికి చిక్కుతుంది. వాళ్ళ చేతిలో ఉన్న తన చీరను గమనించి ఒక్కసారిగా పరుగు పెట్టడం ఆపేస్తుంది పవిత్ర. వెక్కిలిగా నవ్వుతూ తన చేతిలో ఉన్న పవిత్ర చీరను విసురుగా లాగుతాడు మొదటివాడు. వాడు లాగిన బలానికి చీరకు పెట్టిన పిన్ ఊడి పవిత్ర చర్మానికి గాయం అవ్వడమే కాకుండా ఆమె నుంచి చీర వేరుపడుతుంది. తన వంటికి 2 చేతులు అడ్డు పెట్టుకుని వెనక్కి తిరిగి నించుంటుంది పవిత్ర. మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత తన కళ్ళల్లో నుంచి నీళ్లు ఆగకుండా వస్తున్నాయి. ఈ రోజుతో తన జీవితం ముగిసిపోతుంది అనుకోగానే అమ్మా, నాన్న, తమ్ముడు, ప్రీతి అందరూ కళ్ళ ముందు మెదిలారు. ఇంతలో తన వెనుక నుంచి అమ్మా అంటూ ఒకడు అరవడం వినిపించి వెనక్కి తిరిగి చూసింది పవిత్ర. తన చీరను లాగినవాడు నేల కరుచుకుని ఉన్నాడో పోయాడో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఏం జరిగిందో అర్థం కాక తల ఎత్తి ఎదురుగా చూసిన పవిత్ర తన ముందున్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. పవిత్ర చీరను లాగిన వాడిని ఒక్క గుద్దు గుద్దగానే నేల కరుచుకుపోతాడు. పవిత్ర అలానే ఆశ్చర్యంగా చూస్తూ విక్రాంత్ అని చిన్నగా పిలుస్తుంది.
వెనక్కి తిరిగి పవిత్ర పరిస్థితి చూసి తన షర్ట్ విప్పి ఇస్తాడు విక్రాంత్. దాన్ని విక్రాంత్ అని మార్చి మార్చి చూస్తోంది పవిత్ర. మేడం ప్లీజ్ తీసుకోండి అని పవిత్ర వైపు చూడకుండా చెబుతాడు విక్రాంత్. థ్యాంక్స్ అని చిన్నగా చెప్పి షర్ట్ తీసుకుని వేసుకుంటుంది పవిత్ర. రేయ్ ఎవడ్రా నువ్వు అని కోపంగా కొట్టడానికి విక్రాంత్ దగ్గరకు వస్తాడు డ్రైవర్. ఎత్తిన వాడి చేతిని వెనక్కి వంచి కాలితో తంతాడు విక్రాంత్. నొప్పితో వాడి అరిచే అరుపులకు భయంతో చేత్తో చెవులు మూసుకుంటుంది పవిత్ర. రేయ్ ఏంటి, నేను ఏమైనా నీ కింద పనిచేస్తున్న వాడినా ఏంటి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అని కోపంగా చెబుతాడు విక్రాంత్. ఈ 3 రోజుల్లో విక్రాంత్ ముఖంలో ఎప్పుడూ శాంతం తప్ప ఇంత కూడా కోపం చూడని పవిత్ర అతని కోపానికి జడిచి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. కింద పడిన ఇద్దరినీ చూసి భయంతో 3వ వాడు అక్కడ నుంచి పారిపోబోతాడు. నువ్వెక్కడికి పారిపోతున్నావు? ఫ్రెండ్ని అలా వదిలేసి అలా వెళ్ళిపోవచ్చా? తప్పు కదూ అని అడుగుతాడు విక్రాంత్. సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, వాడు ఫోన్ చేసి పిలిస్తేనే వచ్చాను అని బతిమిలాడుతాడు 3వ వాడు. వాడు రమ్మంటే వస్తావా? ఇది తప్పు అని చెప్పకుండా నువ్వు కూడా వాళ్లతో చేరావు. ఇప్పుడు సిగ్గు లేకుండా చెబుతున్నావు. ఇప్పుడు వాడే చచ్చిపోమంటాడు, చచ్చిపోతావా అని అడుగుతాడు విక్రాంత్. లేదు సార్ అని చెబుతాడు అతను. విక్రాంత్ వాళ్ళని వదిలే పద వెళ్దాము అని అంటుంది పవిత్ర. 1 నిమిషం ఆగండి మేడం, పోలీసులు వస్తున్నారు అని చెబుతాడు విక్రాంత్. సరేనని అంటుంది పవిత్ర. 5 నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి ఆ ముగ్గురిని జీప్లో ఎక్కించుకుని రేపు ఉదయం మీరు ఒకసారి స్టేషన్కి వస్తే కేసు ఫైల్ చేస్తాము అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు పోలీసులు. ఆటో దగ్గరకు వెళ్ళి పవిత్ర థింగ్స్ తీసుకుని వచ్చి పవిత్రకు ఇస్తాడు విక్రాంత్. థ్యాంక్స్ అని చెప్పి ఇంతకు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది పవిత్ర. మీరు ఆటో ఎక్కినప్పుడే నేను చూశాను. ఈ రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్ళడం సేఫ్ కాదు కదా అని మీ వెనకే ఫాలో చేస్తూ వచ్చాను. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడం మీ వెంట పడడం, నేను కూడా బైక్ పొదల్లో ఆపి వేరే వైపు నుంచి వచ్చాను అని చెబుతాడు విక్రాంత్. థ్యాంక్స్ విక్రాంత్, నిజంగా ఈరోజు నువ్వు నా లైఫ్ సేవ్ చేశావు అని కృతజ్ఞతగా చెబుతుంది పవిత్ర. చిన్నగా నవ్వి ఇక వెళ్దాము అని అడుగుతాడు విక్రాంత్. సరే కానీ ఎలా వెళ్తాము అని అడుగుతుంది పవిత్ర. 1 నిమిషం, ఇప్పుడే బైక్ తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళి బైక్ తీసుకుని వచ్చి పవిత్ర ముందు ఆపి ఎక్కండి అని చెబుతాడు విక్రాంత్. హా అని సపోర్ట్ కోసం విక్రాంత్ భుజం మీద చెయ్యి వేసి వెనక ఎక్కి కూర్చుంటుంది పవిత్ర. బైక్ స్టార్ట్ చేసి పవిత్ర చెబుతున్న రూట్లో తీసుకుని వాళ్ళ ఇంటి వెనక వైపు బైక్ ఆపుతాడు విక్రాంత్. బైక్ దిగి థ్యాంక్స్ అని చెబుతుంది పవిత్ర. రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మర్చిపోకండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు విక్రాంత్. విక్రాంత్ వెళ్ళిన తర్వాత వెనక వైపు నుంచి మెట్లు ఎక్కి వెళ్ళి ప్రీతి ఇంటి డోర్ కొడుతుంది పవిత్ర. ఈ వైపు డోర్ ఎవరు కొడుతున్నారు అని ఆ తలుపు ఉన్న రంధ్రం నుంచి చూసి ఎదురుగా ఉన్న పవిత్రను చూసి వెంటనే డోర్ ఓపెన్ చేసి పవి నువ్వేంటి ఇలా ఉన్నావేంటి అని కంగారుగా అడుగుతుంది ప్రీతి. అదంతా తర్వాత చెబుతాను, ముందు నువ్వు కిందకు వెళ్ళి నా రూమ్లో డ్రెస్ ఉంటుంది తీసుకునిరా అని చెబుతుంది పవిత్ర. సరే అని కిందకు వెళ్ళి పవిత్ర కోసం డ్రెస్ తీసుకుంటుంది ప్రీతి. పవిత్ర డ్రెస్ తీసుకుని వెళ్తున్నావేంటి ప్రీతి అని అడుగుతుంది భారతి. అమ్మా మరేమో పవి నా గదిలో ఉంది, తనే తీసుకుని రమ్మని చెప్పింది అని చెబుతుంది ప్రీతి. అవునా సరే వెళ్ళు అని అంటుంది భారతి. పైకి వెళ్ళి పవిత్రకి డ్రెస్ ఇస్తుంది ప్రీతి. దాన్ని తీసుకుని ఫ్రెష్ అయి వస్తుంది పవిత్ర. భారతి ఇద్దరికి ఫుడ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పు పవి అసలు ఏం జరిగింది అని అడుగుతుంది ప్రీతి. ఆఫీస్ నుంచి బయలుదేరినప్పటి నుంచి జరిగింది అంతా పూసగుచ్చినట్లుగా ప్రీతికి చెబుతుంది పవిత్ర. అమ్మో అంత జరిగిందా, నీకేం కాలేదుగా అని కంగారుగా అడుగుతుంది ప్రీతి. లేదు ప్రీతి, విక్రాంత్ వచ్చి నన్ను సేవ్ చేశాడు, లేకపోతే నేను ఇంకెప్పటికీ మీ కంటికి కనిపించకపోయేదాన్నేమో అని చెబుతుంది పవిత్ర. పవి ప్లీజ్ అలా మాట్లాడకు, నాకు భయం వేస్తోంది. అయినా తప్పు నాదే, ఎప్పుడూ లేనిది నిన్ను ఒంటరిగా వదిలి వచ్చేశాను. నిజంగా సో సారీ అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంది ప్రీతి. ఏ పిచ్చి నువ్వెందుకు ఏడుస్తున్నావు, అలా జరుగుతుందని నువ్వేమైనా కలగన్నావా ఏంటి అని ప్రీతి కళ్ళు తుడుస్తుంది పవిత్ర. ప్రీతి పవిత్ర ఇద్దరూ కలిసి భోజనం చేసి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం పవిత్ర ప్రీతి రెడీ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పవిత్ర వాంగ్మూలం తీసుకుని కేసు ఫైల్ చేస్తారు. తర్వాత ఇద్దరూ స్కూటీ ఉంచిన ప్లేస్కి వెళ్ళి దాన్ని రిపేర్ చేసుకుని తిరిగి ఆఫీస్కి వెళ్ళిన పవిత్రను చూసి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తాడు విక్రాంత్. గుడ్ మార్నింగ్ అని చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది పవిత్ర. విక్రాంత్ పక్కన కూర్చుంటూ థ్యాంక్స్ అని చిన్నగా చెబుతుంది ప్రీతి. దేనికి అని అడుగుతాడు విక్రాంత్. మా పవిని సేవ్ చేసినందుకు అని చెబుతుంది ప్రీతి. అని తిరిగి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు విక్రాంత్. లంచ్ టైంలో ఆఫీస్కి వస్తారు ప్రతాప్. కేవలం పవిత్రను కలవడానికి మాత్రమే అక్కడికి రావడం వల్ల స్టాఫ్కి ఆ విషయం చెప్పరు.
గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని నవ్వుతూ విష్ చేస్తుంది పవిత్ర. తిరిగి పలకరించి ఎలా ఉన్నావమ్మా అని అడుగుతారు ప్రతాప్. ఫైన్ సార్ అని చెప్పి, ఈ సడన్ విజిట్కి కారణం ఏంటో తెలుసుకోవచ్చా సార్ అని అడుగుతుంది పవిత్ర. తప్పకుండా పవిత్ర, నా ఆరోగ్యం నిలకడగా ఉండడం లేదు కనుక నేను ఈ CEO పదవి నుంచి తప్పుకుంటున్నాను. నా తర్వాత నా కొడుకు దీన్ని హ్యాండిల్ చేస్తారు, అంతవరకు ఆఫీస్ని నువ్వే హ్యాండిల్ చేయాలి అని చెబుతారు ప్రతాప్. అవునా, మరి మీ అబ్బాయి ఎప్పుడు వస్తారు సార్ అని అడుగుతుంది పవిత్ర. ఒక 10 days పట్టొచ్చు పవిత్ర అని చెబుతారు ప్రతాప్. దెబ్బలు తగిలాయి కదా, అందుకే కాబోలు అనుకుని సరే సార్ అని అంటుంది పవిత్ర. ప్రతాప్ వెళ్ళాక లంచ్ చేయడానికి వెళ్తుంది పవిత్ర. ఏంటి పవి, ఎందుకు ఇంత లేట్ అని అడుగుతుంది ప్రీతి. ప్రతాప్ సార్ వచ్చారు ప్రీతి, అందుకే ఇంత లేట్ అని చెబుతుంది పవిత్ర. అవునా, ఏమన్నారు అని అడుగుతుంది ప్రీతి. ఇంకో 10 రోజుల్లో ఆయన అబ్బాయి CEOగా ఛార్జ్ తీసుకోబోతున్నారు, ఆ విషయం చెప్పడానికే వచ్చారు అని చెబుతుంది పవిత్ర. అవునా, సరే తిందాంరా అని పిలుస్తుంది ప్రీతి. సరేనని ప్రీతితో కలిసి కూర్చుని తినడం పూర్తి చేసి తిరిగి తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది పవిత్ర. జైల్లో ఒక సెల్లో వెనక్కి తిరిగి కూర్చుని ఉంటాడు ఒక వ్యక్తి. జైలర్ అందరినీ చెక్ చేస్తూ ఒక సెల్ దగ్గరకు వచ్చి అజయ్ అని పిలుస్తారు. వెనక్కి తిరిగి చూస్తాడు అజయ్ ఏంటన్నట్లుగా. నీలో మార్పు వచ్చింది కనుక మరో 10 రోజుల్లో నిన్ను ఈ జైల్లో నుంచి బయటకు విడుదల చేస్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు జైలర్. అతను వెళ్ళగానే కూర్చున్న దగ్గర నుంచి పైకి లేస్తాడు అజయ్. అక్కడ నుంచి గోడ దగ్గరకు వెళ్ళి పవిత్ర ఫోటోను చూస్తూ దానిపై ఇంటూ మార్క్ వేసి, ఇంకా 10 రోజులు మాత్రమే నువ్వు ఈ భూమి మీద ఉంటావు పవిత్ర, ఆ తర్వాత నా చేతులతో నేను స్వయంగా నిన్ను పైకి పంపిస్తాను అని పిచ్చిగా నవ్వుతూ ఉంటాడు. సాయంత్రం ప్రీతి పవిత్ర కలిసి స్కూటీ మీద ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే ముందుగా విక్రాంత్ చొక్కాను ఉతికి ఆరేస్తోంది పవిత్ర. రోహిత్ రావడంతో మీ ట్రిప్ ఎప్పుడు రోహిత్ అని అడుగుతుంది పవిత్ర. రేపే అక్క అని చెబుతాడు రోహిత్. మరి అన్నీ సర్దుకున్నావా అని అడుగుతుంది పవిత్ర. లేదక్క, డిన్నర్ చేసి వెళ్ళి ప్యాక్ చేసుకుంటాను అని చెబుతాడు రోహిత్. అవును, నీ ట్రిప్ ఎక్కడికి రోహిత్ అని అడుగుతుంది అప్పుడే కిందకు వస్తున్న ప్రీతి. ఢిల్లీకి అక్క అని చెబుతాడు రోహిత్. ఢిల్లీ పేరు వినగానే పవిత్ర భారతి ఇద్దరూ ఒక్కసారిగా గతుక్కుమంటారు. పవిత్ర అయితే తాగుతున్న వాటర్ని ఒక్కసారిగా బయటకు ఉమ్మేస్తూ గట్టిగా దగ్గుతుంది. అయ్యో పవి, ఏమైంది అంటూ పవిత్ర వెన్ను నిమురుతూ కంగారు పడుతుంది ప్రీతి. పొలమారింది అని చెబుతుంది పవిత్ర. ఓకే ఓకే రిలాక్స్ అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకుని పక్కన పెడుతుంది ప్రీతి. వంట రెడీ అయ్యింది, తినడానికి రండి అని పిలుస్తుంది భారతి. నాకు ఇప్పుడు ఆకలిగా లేదు మా, మీరు తినండి అని చెప్పి ప్రీతి పిలుస్తున్నా ఆగకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది పవిత్ర. ఏమైంది దీనికి, ఎందుకు ఒక్కసారిగా ఇలా ప్రవర్తిస్తుంది అని అడుగుతుంది ప్రీతి. అలాంటిదేం లేదులే ప్రీతి, నేను వెళ్ళి మాట్లాడుతానులే, నువ్వు రోహిత్ తిందురు రండి అని వాళ్ళకి భోజనం పెడుతుంది భారతి. వాళ్ళు ఇద్దరూ తిని వెళ్ళాక మోహన్ ఇంటికి వస్తారు. ఎవరూ కనిపించడం లేదు, అప్పుడే నిద్రపోయారా అని అడుగుతారు మోహన్. హా అండి, కానీ పవిత్ర ఏమీ తినకుండా వెళ్ళి పడుకుంది అని చెబుతుంది భారతి. అవునా, ఎందుకు, ఏమైంది అని అడుగుతారు మోహన్. రోహిత్ ట్రిప్కి ఢిల్లీ వెళ్తున్నాడంట, ఆ విషయం చెప్పగానే తన గదిలోకి వెళ్ళిపోయింది అని చెబుతుంది భారతి. ఆ మాటకి 2 నిమిషాలు మౌనంగా ఉండి, సరే నువ్వు వెళ్ళి ప్లేట్లో భోజనం పెట్టుకునిరా, నేను ఇప్పుడే వస్తాను అని ఫ్రెష్ అయ్యి వస్తారు మోహన్. సరే అని అన్నీ వేడి చేసి వడ్డించి ప్లేట్ని భర్త చేతికి ఇస్తుంది భారతి. పవిత్ర గది దగ్గరకు వెళ్ళి పవి, అమ్మా పవి అంటూ తలుపు కొడతారు మోహన్. 5 నిమిషాల తర్వాత తలుపు తెరిచి ఎప్పుడొచ్చారు నాన్న అని అడుగుతుంది పవిత్ర. ఇప్పుడే తల్లి, భోజనం చెయ్యలేదంట, ఏమయ్యింది అని అడుగుతారు మోహన్. ఆకలిగా లేదు నాన్న అని చెబుతుంది పవిత్ర. నీ మనసులో బాధ నాకు అర్థమవుతుంది నాన్న, కానీ ఆ కోపాన్ని నీ కడుపు మీద చూపిస్తే ఎలా చెప్పు అని అడుగుతారు మోహన్. ఏం చేయను, నేను ఎంత మర్చిపోదామో అనుకుంటున్నా, గతం కళ్ళల్లో కూడా నీడలా వెంటాడుతుంది నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతుంది పవిత్ర. అసలు ఢిల్లీలో ఏం జరిగింది, పవిత్ర ఢిల్లీ పేరు చెప్పగానే ఎందుకు అంత కంగారు పడుతుంది? అవన్నీ తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.